రచిస్తా నేడే నవశకం నినదిస్తా నిత్యం జనహితం నలుబెరుగని సేవే అభిమతం కష్టం ఏదైనా సమ్మతం నేను హామీ ఇస్తున్నాను బాధ్యున్నై ఉంటాను of the people for the people by the people ప్రతినిధిగా this is me this is me this is me this is me పాలించే ప్రభువును కానని సేవించే బంటును నేనని అధికారం అర్థం ఇది అని తెలిసేలా చేస్తానా పని హామీ ఇస్తున్నాను బాధ్యున్నై ఉంటాను of the people for the people by the people ప్రతినిధిగా this is me this is me this is me this is me మాటిచ్చానేని పుడమికి పాటిస్తా ప్రాణం చివరికి అట్టడుగున నలిగే కలలకి బలమివ్వని పదవులు దేనికి హామీ ఇస్తున్నాను బాధ్యున్నై ఉంటాను. జగిత్యాల నూతనంగా ఏర్పడ్డ జగిత్యాల జిల్లాలో 18 మండలాలలో కూడా రాయకల్ పెద్ద గ్రామం ఉండే దాన్ని మనము కేటీఆర్ గారు మన మున్సిపల్ శాఖ మంత్రి గారు మున్సిపాలిటీగా మార్పు చేశారు. దాంతోపాటుగా వారిని ఇక్కడికి రావాలని చెప్పి మేము కోరడం జరిగింది. ఆ సందర్భంగా ఒక కృతజ్ఞత సభ కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఆ వచ్చే లోపల మరి జగిత్యాల ప్రాంతంలో చాలా సమస్యలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ రాయకల్ పట్టణంలోని సమస్యలన్నీ కూడా కొంతవరకు మేము పాదయాత్ర చేస్తూ మేము మా నాయకులం అధ్యయనం చేసి వారికి గౌరవ మంత్రివర్యులకు
తెలియజేయడానికి మేమంతా పాదయాత్ర చేస్తూ ఉన్నాం. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇవాళ రాయకల్ పట్టణంలో ఎక్కడ చూసినా కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఏమాత్రం కూడా లేదు. రాయకల్ అనేది ఇక్కడ చారిత్రక ప్రదేశం, కూడా ఇక్కడ గొప్ప త్రికూటాలయం ఉంది కాకతీయుల నాటిది. దాన్ని టూరిజం వాళ్ళకి అప్పగించినా ఏమాత్రం కూడా అభివృద్ధి చేయలేదు. 250 ఎకరాలలో ఒక పెద్ద చెరువు కూడా ఉంది. గతంలో మిషన్ కాకతీయలో 1,50,00,000తోటి చాలా పెద్ద ఎత్తున దాన్ని మరమ్మతులు చేయడం జరిగింది. అదేవిధంగా 90,000 ట్రాక్టర్ల మట్టిని తీయడం జరిగింది, రైతులు తీసుకుపోయారు. ఈ ప్రాంతంలో విద్యా అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. చాలామంది విద్యావంతులు ఉన్నారు ఈ గ్రామంలో, ఇప్పుడు జరిగిన పట్టణంలో. మరి మా ఎంపీ కవిత గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఆనాడే చెప్పినారు, రాయకల్ను మనం జగిత్యాలకు ధీటుగా తీర్చిదిద్దాలి, అప్పుడే మనము నిజంగా ఒక పని చేసినట్టు అవుతుంది ఈ మారుమూల ప్రాంతానికి అని చెప్పి దానిలో భాగంగా ఇవాళ మున్సిపల్ అయినందుకు మరొకసారి మా ఎంపీ గారికి, అదేవిధంగా కేటీ రామారావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. అట్లీస్ట్ చాలా మున్సిపాలిటీలకు గౌరవ మంత్రివర్యులు 50 కోట్ల రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది. జగిత్యాలకు కూడా 50 కోట్లు ఇచ్చినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కొత్తగా ఏర్పడ్డ మున్సిపల్ సమస్యలు చాలా ఉన్నాయి. దాదాపు 50-60 కోట్లు ఇస్తే కానీ ఇక్కడ మౌలిక సదుపాయాలు, పెద్ద ఏదో అభివృద్ధి కాదు, మౌలిక సదుపాయాలు చేయవచ్చు. కాబట్టి మేము ఇవన్నీ కూడా ఇక్కడి మా ఎంపీటీసీ సభ్యులు అనుకోండి, వార్డు సభ్యులు, మాజీ సర్పంచులు, వీళ్ళందరూ కూడా మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ముఖ్యంగా మా ప్రియతమ నాయకుడు యువ కిషోరం, విద్యావంతుడు, పట్టణాల అభివృద్ధి కోసం, ఇటు పారిశ్రామిక అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్న కేటీ రామారావు గారికి 18వ తేదీన వారు వచ్చినప్పుడు ఒక కృతజ్ఞత సభ చెప్పి ఆనాడు ఈ సమస్యలన్నీ కూడా వారి దృష్టికి తీసుకొచ్చి పరిష్కరింపజేసుకోవడానికి మేము ప్రయత్నం చేయడానికి ఈ చిన్న ప్రయత్నం చేస్తాము.